ఫంక్షన్ క్యాన్ రిటర్న్ అనదర్ ఫంక్షన్. అది కూడా ఒకసారి చూద్దాం. ఏంది హెడ్డింగ్ ఏమి, ఫంక్షన్ రిటర్న్, ఆ ఫంక్షన్ క్యాన్ రిటర్న్ అదర్ ఫంక్షన్. ఓకే, ఇది మనది చూద్దాం ఒకసారి ఎట్లయితే. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసిన, ఫంక్షన్ FUNC అనే ఫంక్షన్ క్రియేట్ చేసిన, ఓకేనా. దీని లోపల మనము ఏమంటాం, ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసినాం, df ఓకే MU లేకపోతే M అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినాం. దానిలో ఏం చేస్తున్నాం అంటే ఏ ఈ బి ఒక 2 వేరియబుల్స్ వాల్యూ ఇన్పుట్ చేసుకుందాం. ఓకే, this is A, this is B, రైట్. సో ఏ ఇంకా బి మనకు వచ్చేసింది. ఇక్కడ నుంచి ఏం చేద్దాం, రిటర్న్ చేద్దాం. రిటర్న్ ఏ స్టార్ బి. ఓకే, ఏ స్టార్ ఆటో కరెక్ట్ ఏ స్టార్ బి అనేది రిటర్న్ చేసినాం. సో ఇక్కడ నుంచి రిటర్న్ చేసినాం. ఇప్పుడు రిటర్న్ ఇక్కడ ఏం రిటర్న్ చేయాలంటే ఏం ఇక్కడ రిటర్న్ చేయాలి, ఓకేనా. ఇక్కడ ఏం చేసినాం, ఇనిషియల్లీ మనం ఫంక్షన్ డిఫైన్ చేసినాం, దాని లోపల ఇంకో ఫంక్షన్ డిఫైన్ చేసినాం, ఆ ఫంక్షన్ లోపల మనము ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసినాం, ఆ ఆపరేషన్ని రిటర్న్ చేసినాం, ఓకేనా. సో బేసికలీ మనము ఫంక్షన్ సి నుంచి ఈ ఈ రిఫరెన్స్ రిటర్న్ చేస్తున్నాం. ఈ రిఫరెన్స్ రిటర్న్ చేసింది ఎం 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 ఫంక్షన్ రన్ అవుతుంది. బేసికలీ రిటర్న్ అయితే ఏమైతే రిటర్న్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ బేసికలీ రన్ అవుతుంది. దాని తర్వాత మనకు ఈ అవుట్పుట్ అనేది వస్తుంది. ఒకసారి చూద్దాం. ప్రింట్ ఫన్సీలా ఏమో రాయాల్సిన అవసరం లేదు, ఆర్గ్యుమెంట్స్. ఓకే, సేవ్ అండ్ రన్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది ఫంక్షన్. సో ఇది ఓకే, మనకు ప్రింట్ చేయదు, నార్మలీ రాయాలి, ఓకేనా. ఫంక్షన్ ఇస్ నాట్ సారీ. ఓకే, ప్రింట్ చేస్తే రావాలి కదా. ప్రింట్ చేస్తే మనకు ఫంక్షన్ మెమొరీ లొకేషన్ వస్తుంది. సో ఏంది ఇక్కడ, ఓకే, మనం ఓన్లీ అక్కడ అది అది చేసినాం కదా. సో ఇక్కడ 4 5, సో ది అవుట్పుట్ ఈస్ 20. మనం ఇంతకు ముందు ఏం చేసినామంటే నార్మల్లీ రెఫరెన్స్ అనే రిటర్న్ చేసినాం, కానీ ఫంక్షన్ ఎగ్జిక్యూటబుల్ రిటర్న్ చేయలేదు. అందుకే ఇట్లా మనకు ఫంక్షన్ అనేది రన్ కాలేదు ఇంతకుముందు. సో ఇట్లా మనము ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ రిటర్న్ కూడా చేయవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్ రిలేటెడ్ మనకు కాన్సెప్ట్. ఇంకొక టాపిక్ ఉంది, అది కూడా చూద్దాం. మనము డిఫాల్ట్ పారామీటర్స్ గురించి చూద్దాం. డిఫాల్ట్ పారామీటర్స్ అంటే ఏంటి, యాక్చువల్లీ దేన్ని డిఫాల్ట్ పారామీటర్స్ అంటామో ఒకసారి చూద్దాం. దేర్ఫోర్ యూజర్ ఇన్ఫో అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. దీనిలో ఫస్ట్ నేమ్, రైట్, లాస్ట్ నేమ్, ఏజ్ అనేది పాస్ చేస్తున్నాం. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఫస్ట్ నేమ్ ప్రింట్ చేస్తుంది.
ఇక్కడ మనము ఫస్ట్ నేమ్ అని రాసుకోవాలి. సో స్ట్రింగ్ ఫార్మాటింగ్ యూజ్ చేసినాం. ఇక్కడ లాస్ట్ నేమ్ అని రాద్దాం. లాస్ట్ నేమ్ now age. ఓకే, ఇది అంతా కలిపి ఒకటే లైన్లో కూడా రాయొచ్చు, కానీ అది మీ ఇష్టం ప్రకారంగా రాసుకోవచ్చు. సో ఇట్లా మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినాం. ఫంక్షన్ పేరు ఏంది, యూజర్ ఇన్ఫో కదా. ఒకసారి రన్ చేసి చూద్దాం దీన్ని. సో ఫస్ట్ నేమ్ ఏమి ఇద్దాం, అల్లు అని ఇచ్చిన. లాస్ట్ నేమ్ అర్జున్ అని ఇచ్చిన. ఏజ్ 20 అని ఇచ్చిన. ఓకే, సో ఇట్లా మనకు రన్ చేస్తే ఫస్ట్ నేమ్ వచ్చింది, లాస్ట్ నేమ్ వచ్చింది, ఇంకా 20 అనేది వచ్చేసింది. సో నార్మలీ ఈ ఫంక్షన్ మనకు మంచిగా రన్ అవుతుంది. ఒకవేళ నేను ఒక పారామీటర్ మిస్ చేసిన, ఇట్లా నేను 3 ఉంటాయి యాక్చువల్లీ, నేను 2 ఆర్గ్యుమెంట్స్ అని ఇచ్చిన. అప్పుడు ఏమొస్తుంది, ఈడ 1 ఆర్గ్యుమెంట్ అని మిస్సింగ్ అని వస్తుంది. ఓకే, సో ఒకవేళ నేను ఇక్కడ ఆల్రెడీ ప్రీడిఫైన్లీ ఫిక్స్ చేసేసిన అనుకోండి, అప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు నేను రన్ చేస్తే 2 పారామీటర్స్తో కూడా రన్ అవుతుంది, ప్లస్ ఇక్కడ నాకు ఏజ్ అనేది ఏదైతే సెట్ చేసినానో అది ఆల్రెడీ వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ చేంజెస్ చేసిన అనుకోండి, 23 అని చేసిన, సో నాకు ఇక్కడ అప్డేటెడ్ ఏజ్ అనేది ప్రింట్ అయ్యి వస్తుంది. సో ఇక్కడ దీన్ని డిఫాల్ట్ పారామీటర్ అంటాము. ఒకవేళ మనము పారామీటర్స్ ఏమంటారు ఇనిషియలైజ్ చేసినప్పుడే, ఐ మీన్ ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడే పారామీటర్స్ని ఇనిషియలైజ్ చేస్తే దాన్ని డిఫాల్ట్ పారామీటర్స్ అని అంటాం. సో ఈక్వల్ టు నన్ కూడా రాయొచ్చు, నన్ రాస్తే బెస్ట్. ఇట్లా మనం ఓకే నన్ అని వచ్చేసింది. అదే విధంగా నేను లాస్ట్ నేమ్ అనేది అన్నోన్ అని రాస్తున్నా. సో ఇట్లా లాస్ట్ నేమ్ అనేది అన్ని రాస్తున్నా. ఇక్కడ లాస్ట్ నేమ్ అనేది నేను ఎంటర్ చేస్తలే, ఒకటే పారామీటర్ ఎంటర్ చేసిన, అయినా కానీ నా ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏజ్ని ఇయ్యలే అంటే డిఫాల్ట్ పారామీటర్ కింద డిక్లేర్ చేయలే, ఇంకా లాస్ట్ నేమ్ ఇచ్చిన. ఇప్పుడు నేను ఏజ్ కూడా ఎంటర్ చేయలే. ఓకే, ఇట్లా నేను చేసిన. ఇక్కడ నేను ఒకవేళ ఏమంటాము ఏజ్ ఇస్తే, ఏజ్ ఏంది 20 అని ఇచ్చిన, అప్పుడు నాకు ఇక్కడ ఏదో సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఆ సింటాక్స్ ఎర్రర్ ఏంది, నాన్ డిఫాల్ట్ పారామీటర్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ ద డిఫాల్ట్ పారామీటర్. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఒకవేళ మనము డిఫాల్ట్ పారామీటర్స్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో దానికి ఉన్న నెక్స్ట్ పారామీటర్స్ అన్నీ కూడా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, అది మ్యాండేటరీ. లేకుంటే ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్, ఈ ఇందాక వచ్చినట్టు మనకు సేమ్ సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏజ్ని కూడా డిఫాల్ట్ పారామీటర్ కిందనే చేంజ్ చేయాలి, లేకుంటే మనకు ఎర్రర్ అనేది వస్తుంది. అట్లా ఎక్కడైనా మీరు ఇచ్చుకోండి, ఫస్ట్ కూడా డిఫాల్ట్ పారామీటర్ అనేది అన్నోన్ అని పెడితే ఇవన్నీ కూడా ఒకవేళ ఫస్ట్ది పారామీటర్ని డిఫాల్ట్ పారామీటర్ కింద చేస్తే మనకు ఈ లాస్ట్ నేమ్ ఇంకా ఏజ్ని కూడా చేయాలి, అది మ్యాండేటరీ, లేకుంటే ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇట్లా మనము ఇప్పుడు రన్ చేసుకోవచ్చు. సో అల్లు ఏజ్ ఇక్కడ మనకు సెకండ్ పారామీటర్ ఎంటర్ చేసినాం మనం. ఓకేనా, సెకండ్ పారామీటర్ ఇది, ఆ విధంగా ఇట్లా వస్తుంది. ఇక్కడ మనకు ఎంటర్ చేయాలి ఏంది, మనకు లాస్ట్ నేమ్ ఏందో అది ఎంటర్ చేసుకొని చూడాలి. ARJ, ఒకవేళ ఏం ఎంటర్ చేయకపోతే అది కూడా చూద్దాం ఒకసారి.
సో అన్నోన్ అన్నోన్ ఇది నోన్ స్పెల్లింగ్ రాంగ్, ఏజ్ అనేది వచ్చేసింది. ఓకేనా, ఇట్లా మనము దీన్ని డిఫాల్ట్ పారామీటర్స్ అంటాం. ఓకే ఓకే ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం, వేరియబుల్ స్కోప్ చూద్దాం. ఒక వేరియబుల్ స్కోప్ చూద్దాం. ఓకే, నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ సి అనే ఒక ఫంక్షన్ ఉంది, దానిలో నా దగ్గర ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, దానికి వాల్యూ నేను అసైన్ చేసిన 5. ఓకే, రిటర్న్ ఎక్స్ చేస్తున్నా, రిటర్న్ ఏంది ఎక్స్ అనేది, రిటర్న్ ఎక్స్ చేస్తున్నా, ఎక్స్ రైట్. నేను ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, fun_c2. ఓకే, నేను ఇక్కడ ఎక్స్ని వాడొచ్చా వాడలేమా అనేది చూద్దాం. అంటే ఫస్ట్ ఫంక్షన్లో ఎక్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసిన అబ్బాయి, ఇప్పుడు నేను సెకండ్ ఫంక్షన్లో వాడొచ్చా లేదా ఎక్స్ని ఒకసారి మనం చూద్దాం. ఓకే, నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను ఎక్స్. ఓకే, రన్ చేద్దాం. రన్ అయితే అవుతుంది కానీ fun_c2 రన్ అవుతుంది కానీ ఒకసారి ప్రింట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది మనకి. సో ఇది ఏదైతే మనము ఎక్స్ డిక్లేర్ చేసినామో అది ఫంక్షన్ ఇన్సైడే ఉంది. అంటే ఎక్స్, ఇప్పుడు ఎక్స్ స్కోప్ మొత్తం ఈ ఫంక్షన్ వరకే మనము ఎక్స్ని వాడుకోవచ్చు, అందుకే దీన్ని లోకల్ వేరియబుల్స్ అని అంటాం. లోకల్, సో దీన్ని లోకల్ వేరియబుల్స్ అని అంటాం. ఓకేనా, సేమ్ ఇక్కడ నేను ఒకవేళ ప్రింట్ ఎక్స్ కూడా చేయాలనుకోండి, అప్పుడు కూడా నాకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఓకే ఇది అయింది. ఒకవేళ నేను ఆల్రెడీ డిఫైన్ చేసిన ఎక్స్, ఇక్కడ ఎక్స్ 7 అని ఆల్రెడీ డిఫైన్ చేసిన. ఓకే, ఫస్ట్ ఎక్స్ అనేది డిఫైన్ చేసిన, దాని తర్వాత ఫంక్షన్ క్రియేట్ చేసిన. ఇప్పుడు నేను ఫంక్షన్ అనేది ఏమంటాము, ప్రింట్ చేద్దాం ఒకసారి. ప్రింట్ ఎక్స్ చేద్దాం ఫస్ట్ మనకు ఎక్స్ చేద్దాం, దాని తర్వాత ప్రింట్ ఫంక్షన్లో ఉన్న వాల్యూ ఎక్స్ ప్రింట్ చేద్దాం. ఫంక్సీ ఆఫ్ ఎక్స్, ఫంక్సీ కదా. సో ఫస్ట్ మనం అదేంది 7, దాని తర్వాత వచ్చింది మనకు 5, రైట్. ఇప్పుడు ఇది ఏదైతే ఫంక్షన్ డిక్లేర్ చేసినామో దాన్ని గ్లోబల్ వేరియబుల్ అని అంటాం. అది ఫంక్షన్ అవుట్ సైడ్ చేసినాం. ఓకే, గ్లోబల్ 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 వేరియబుల్స్ అని అంటాం దీన్ని. ఓకేనా, ఏదైతే ఫంక్షన్ అవుట్ సైడ్ డిక్లేర్ చేసినాం దాన్ని గ్లోబల్ వేరియబుల్ అని అంటాం. ఇప్పుడు నేను ఈ ఎక్స్కి చేంజెస్ చేస్తే దీనికి చేంజెస్ అవుతాయి. ఓకేనా, ఒకవేళ నేను అట్లా చేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ గ్లోబల్ ఎక్స్ అని రాయాలి. ఓకేనా, ఇప్పుడు గ్లోబల్ ఎక్స్ అని రాసిన నేను ఈ ఎక్స్కి చేంజెస్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఎక్స్ రన్ చేస్తున్నా. ఇదిగోండి, ఫస్ట్ నార్మలీ గ్లోబల్ వేరియబుల్ ఎక్స్ ఏమైతే ఉందో 7 ఉంది దాని వాల్యూ. దాని తర్వాత లోకల్కి నేను అంటే ఫంక్షన్ లోపల చేంజ్ చేసిన ఎక్స్ వాల్యూని, అది 5 అయిపోయింది. అంటే నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా లిటరలీ 5 చేంజ్ అయిందా లేదా అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకు. మళ్ళీ ఎక్స్ వాల్యూ అనేది గ్లోబల్ వాల్యూ ఎక్స్ అనేది 5 అయిపోయింది. అంటే నేను గ్లోబల్ వాల్యూని డైరెక్ట్లీ చేంజ్ చేయలేను. సో గ్లోబల్ వాల్యూని ఒకవేళ నేను చేంజ్ చేయాలంటే ఇట్లా గ్లోబల్ రాసి దాని వేరియబుల్ నేమ్ రాసి దాని తర్వాత చేంజెస్ చేయాలి. అప్పుడే నాకు గ్లోబల్ వేరియబుల్ ఏదైతే ఉందో దానికి ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా,
సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మనము లిస్ట్స్ గురించి చూద్దాం. అంటే లిస్ట్ ఏంది, ఆ డేటా టైప్స్ ఎట్లా వాడుకోవాలి, ఇంకా ఏమంటాం, ఈ సోర్స్ కోడ్ మొత్తం డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ అయి ఉంటుంది. దీన్ని చూసుకొని మీరు సాల్వ్ చేయండి. ఇంకా వేరే ఫంక్షన్స్ కావాలంటే మీరు ఓన్ వేలా క్రియేటివ్ ఐడియాస్ థాట్స్తో చేసుకోవచ్చు. ఓకే, బాయ్ గైస్.